ఖచ్చితంగా వస్తాయి. ముగ్గురికి వస్తాయి. ఎక్కువ ప్రాబ్లమ్ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు సాధించాలనుకుంటుంది. ఖచ్చితంగా అప్పుడు బీజేపీ మీద ఎగబడతారు. మేబీ అప్పుడు చంద్రబాబు గారు గతంలో చేసిన గేమ్ కూడా నడపచ్చు. బీజేపీకి సీట్ ఇచ్చి అక్కడ సరైన క్యాండిడేట్ కాదని చెప్పి అందుకని తెలుగుదేశం రేవలను పెట్టి ఆ తర్వాత అక్కడ బీఫామ్ ఇవ్వడము, లేకపోతే అతనికి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగే సపోర్ట్లో ఒక రకంగా జనసేన కోల్పోయింది. ఇప్పుడు ఆ సపోర్ట్ వైసీపీకి వస్తుందేమో, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి జోగయ్య కొడుకు చేరడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ చేరడం రేపు వెళ్ళిండు. దానివల్ల ఎంత నష్టం జనసేనకి? ఒక 6 ఓట్లు నష్టం వస్తాయి. వాళ్ళ ఇంట్లో 3 ఇంట్లో అంతేనా? 6 ఓట్లు నష్టం వస్తుంది, 6% నష్టం వస్తుంది. 6 ఓట్లు నష్టం వస్తుంది. 6% వస్తే వాళ్ళే గెలిచి వాళ్ళే పోటీ చేసేవాళ్ళు. మిగతాదంతా కాపులే ఎవరి కాళ్ళు లెక్కేసుకుంటారు. పవన్ కళ్యాణ్ని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు, వైసీపీని నమ్మేవాళ్ళు ఉంటారు. మొత్తం కాపులంతా గంపగొత్తగా ఏమి పవన్ కళ్యాణ్ నమ్మరు. మొత్తం రెడ్లంతా జగన్ నమ్మరు. కమ్మ సామాజిక వర్గంలో మాత్రం 95% మంది చంద్రబాబు నమ్ముతారు. ఆ స్థాయిలో కాపుల్లోనూ రెడ్లలో పవన్కి కానీ జగన్కి కానీ లేదు. అంటే వీళ్ళ వల్ల అంత లాస్ ఏమి ఉండదా జనసేనకి? పవన్ కళ్యాణ్ చెప్పేది మౌత్ పబ్లిసిటీ లాస్ తప్పించి వీళ్ళ వల్ల ఓట్లు పోయేదేం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఉన్నారు అయితే ఈ ఎంపీ విషయంలో. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. ఎందుకంటే పెద్ద మనం అంటుంటాం కదా, ఏదో పెద్ద ఆయనలో బోనీరా అని చెప్పి ఆ చేదస్తాన్ని భరించాడు ఆయన. రోజు చెవిలో జోరేగలాగా ఊగుతూ ఉంటే ఎవడు చిరాకు పడకుండా ఉంటాడు. ఒక రకంగా